హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చూడండి ప్లెయిన్ బ్లౌజ్ కట్ చేసుకుందామండి. ఇది డిజైన్ క్లాత్. మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇలాగా సీదా వైపే కట్ చేసుకుంటాం కదా. ఇది డిజైన్ వచ్చింది కాబట్టి ఉల్టా వేసుకుందామండి. ఈ విధంగా ఉల్టా వేసుకుని ఇలాగా ఉల్టా వేసుకుని కట్ చేసుకుందామండి. బ్లౌజు పొడవు తీసుకుందాము. పొడవు నుంచి షోల్డర్స్ రెండు స్ట్రైట్గా పట్టుకుని బ్లౌజు ఈ విధంగా వేసుకొని షోల్డర్స్ దగ్గర నుంచి ఈ డాట్ వరకు ఎంత ఉందో కొలుసుకోవాలి. ఇలా పట్టుకుంటే చూడండి 15.5 వచ్చింది. 15.5 అటు ఇటు ఖర్చుకి ఇంచి యాడ్ చేసుకుని 16.5కి మార్క్ చేసుకుందాము. లైన్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూస్తున్నానండి. లైన్ అయితే కరెక్ట్గానే ఉంది. మనం ఏమీ కట్ చేయాల్సిన అవసరం లేదు. ఖర్చు కోసం తీయాల్సిన అవసరం లేదండి. ఇది ఎడ్జీలు కరెక్ట్గానే ఉన్నాయి కదా. ఇప్పుడు ఖర్చులతోటి 16.5 కదండి, హాఫ్ ఇంచి ఖర్చు కొంచెం కదా. హాఫ్ ఇంచి ఖర్చు కొంచెం కదా. ఇప్పుడు 15.5కి మార్క్ చేసుకుందాము. 15 టోటల్ 16.5 కదా. 15.5 అసలు హాఫ్ ఇంచి కొచ్చుకోండి. అదేవిధంగా ఇక్కడ కూడా 15 ఇంచీలు ఖర్చుకి డ్రా చేసుకుందాము. డ్రా చేసుకున్న రెండు లైన్ డ్రా చేసుకుందామండి. ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని కొలుసుకునేటప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని కాజాలు పట్టి విడిచిపెట్టి ఈ విధంగా కొలుసుకోవాలండి. చూడండి 32 వచ్చింది. 32 డబుల్ ఫోల్డ్ చేస్తే 16 వచ్చింది. 16ని మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలండి. మనకి 8 ఇంచులు వచ్చింది. ఇక్కడ నుంచి 8 ఇంచులకి మార్క్ చేసుకుని ఖర్చుల కోసం 1 ఇంచి మార్క్ చేసుకుని డాట్స్ కోసం ఇంచి మార్క్ చేసుకుని ఖర్చుల కోసం 2 ఇంచులు పెట్టుకుంటున్నానండి. అదేవిధంగా నెక్ షోల్డర్ డ్రా చేసుకుందాము. నెక్ షోల్డర్ వచ్చి 5.5 పెడుతున్నాను. అదే 5.5 డౌన్ కూడా మార్క్ చేసుకుందాము. ఇప్పుడు చంక దింపు 6 ఇంచులు పెడుతున్నానండి. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకుందాము. ఇప్పుడైతే చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి. చెస్ట్ లూజ్ మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ ఈ విధంగా వేసుకొని చూడండి ఇక్కడి నుంచి నెక్ 4 ఉంది కదా. అదే 4 ఇంచుల నుంచి చూడండి ఇలా పట్టుకుని ఇలాగా కొలిస్తే 20 ఇంచులు వచ్చిందండి. సో 20 ఇంచులు సెంటర్కి ఫోల్డ్ చేస్తే 10 ఇంచులు వచ్చింది. అదే 10 ఇంచులు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి. 10 ఇంచులు ఖర్చు కోసం 2 ఇంచులండి. ఇప్పుడు వీటన్నిటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము.
ఈ విధంగా లైన్ డ్రా చేసుకుందాము. చూసారు కదా. ఇప్పుడు సెంటర్లో గీత పెట్టుకుని ఆమ్ రౌండ్ కొలుసుకుందామండి. ఆమ్ రౌండ్ కొలుసుకునేటప్పుడు మనకి ఇది ఎంత ఉందో చంక బ్యాక్ వైపు చంక మనం కొలుసుకోవాలండి. ఫ్రంట్ ఎప్పుడు కొలవకూడదు, ఎందుకంటే ఫ్రంట్ క్రాస్ తీస్తాం కదా, అందుకోసంగా. చూడండి, కరెక్ట్గా చంక అయితే 8.5 వచ్చిందండి. ఇక్కడ సెంటర్లో 1.5కు ఒక మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి 3 ఇంచులకి ఒక మార్క్ చేసుకుని వీటిని కలుపుతూ చంక డ్రా చేసుకుందామండి. ఈ విధంగా డ్రా చేసుకుని ఇప్పుడు చంక ఎంత వచ్చిందో కొలుసుకుందాము. ఖర్చు కోసం పెట్టాం కదా, అది విడిచిపెట్టేసి కొలుసుకోవాలండి చంక కొలుసుకునేటప్పుడు. చూడండి, 8.5 ఇక్కడికి వచ్చింది. 1 ఇంచి ఎక్స్ట్రా వచ్చిందండి. చూస్తున్నారు కదా, 8.5 ఇక్కడికి వచ్చింది. ఈ విధంగా కలుపుకుందామండి. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చి 2.5కి పెడుతున్నాను. ఇది 5.5 కదా మనం తీసుకున్నాము, నెక్ షోల్డర్ కలిపి. అప్పుడు 2.5 నెక్ పెట్టుకుంటే 3 ఇంచులు షోల్డర్ ఉంటుందండి. నెక్ విడత వచ్చి నడుము ఎంత ఉందో చూసుకొని పొడవు అంతే పెట్టుకోవాలండి. నడుము పొడవు వచ్చి 4 అండి. అదే 4 ఇంచులు 1/4 ఇంచి ఖర్చుకు పెట్టు 4.5కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడత వచ్చి 3 ఇంచులు పెడుతున్నాను. టోటల్ నెక్ లెంత్ వచ్చి 12 ఇంచులండి. ఇప్పుడు ఈ రెంటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము. దీంట్లో నేను రౌండ్ నెక్కే డ్రా చేస్తున్నానండి. మన ఇష్టం అండి, మనం ఏ నెక్ అయినా సరే డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుని ఇప్పుడు ఫిట్టింగ్ లైన్ ఉంది కదండి, ఫిట్టింగ్ లైన్ దగ్గరికి ఇది ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకుందాము. ఇది డాట్ల కోసం అండి. ఇక్కడ నుంచి డాట్ పొడవు వచ్చి 4 ఇంచులకు మార్క్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే హ్యాండ్ తీసుకుందామండి. ఈ విధంగా వేసుకుని హ్యాండ్ తీసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసుకుని హ్యాండ్ లూజు ఎంత వచ్చిందో, ఆమ్ రౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకోవాలండి. ఖర్చు దగ్గర నుంచి పెట్టుకుని, ఖర్చుకు విడిచిపెట్టేయాలని చెప్పాను కదా, అది విడిచిపెట్టేసి కొలుసుకుంటే 10.5 వచ్చింది. అదే 10.5 ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి. 10 వచ్చిందండి. నాకు తెలిసి సరిపోద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు హ్యాండ్ పొడవు డ్రా చేసుకుందాము. హ్యాండ్ పొడవు
12 ఇంచులండి. ఇదైతే అంత రాదు, నేను 10 ఇంచులకి తీస్తున్నాను. 10 ఇంచులకి తీస్తున్నానండి. అదే 10 ఇంచులు ఇక్కడ కూడా డ్రా చేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసుకుని 10 ఇంచులకు డ్రా చేసుకున్నాం కదా. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి, అందుకు 3.5కి డ్రా చేస్తున్నాను. పెద్ద సైజు అని ఎలా చెప్తున్నానంటే 30 నడుము లూజు 30 ఇంచుల దగ్గర నుంచి పైన ఉన్న వాళ్ళవే పెద్ద సైజు బ్లౌజులు అండి. 30 నుంచి కింద ఉన్న వాళ్ళవి 29, 28, 27 అలా ఉన్నవన్నీ చిన్న సైజు బ్లౌజులు అండి. నడుము సైజు 30 నుంచి 30 పైన 31, 32, 33 అలా ఉన్నవన్నీ పెద్ద సైజు బ్లౌజులు. ఈ విధంగా వేసుకుని ఇదైతే పెద్ద సైజు బ్లౌజ్ అండి. చంక లూజు 8.5 వచ్చింది కదా. చూడండి, ఆమ్ రౌండ్ హోల్ మళ్ళీ కొలిసి చూపిస్తున్నాను. ఫిట్టింగ్ కుట్టు దగ్గరికి ఎంత వచ్చింది? 8.5 వచ్చింది కదా. అదే 8.5 ఇక్కడి నుంచి మనం క్రాస్గా పెట్టుకుని డ్రా చేసుకుందామండి. ఇలా డ్రా చేసుకుని మిగిలింది ఖర్చుకు 2 ఇంచులు కదా తీసుకున్నాము, అదే 2 ఇంచులు ఇక్కడ ఉంది. 8.5 డ్రా చేసుకుని ఇప్పుడు 1.5 ఇంచుకి డ్రా చేసుకుని ఈ విధంగా క్రాస్ తీసుకుందాము. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకున్నాము. హ్యాండ్ లూజ్ వచ్చి 1/4 తక్కువ వేయండి. 1/4 తక్కువ 7 ఖర్చు లూజు, హ్యాండ్ లూజు 2 ఇంచులు ఫిట్టింగ్ అండి, ఖర్చు అండి. ఈ విధంగా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసిన విధంగా కట్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఒక టక్ ఇచ్చుకుందామండి. టక్ ఇచ్చుకుని ఇప్పుడు ఇక్కడ కూడా ఒక టక్ ఇచ్చుకుందాము. ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకుందామండి. హ్యాండ్ లోతు తీసుకునేటప్పుడు ఈ విధంగా వేసుకుని మనం ఏ పక్క అయితే ముక్క జాయింట్ చేసుకుంటామో ఆ పక్క విడిచిపెట్టేసి ఖర్చు ఉన్న పక్క మనం డ్రా చేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఈ డాట్ దగ్గర నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి 1 ఇంచుకి మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి టేపు ఇక్కడికి పెట్టుకుని మళ్ళీ ఇది ఫోల్డ్ చేసుకుని సెంటర్కి ఒక డాట్ ఇచ్చుకుని ఇక్కడి నుంచి 3/4 ఇంచు ఉండేలాగా ఒక మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ మార్కులను కలుపుతూ హ్యాండ్ మార్క్ లోతు తీసుకుందాము. చూడండి, ఈ విధంగా లోతు వచ్చింది కదా, చూసారు కదా మార్కింగ్. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా వేసుకుని ఇక్కడ టక్ ఇచ్చుకుందామండి. ఇది ఫ్రంట్ కని మనకు అర్థం అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా లోతు తీసుకుని ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందామండి. ఫ్రంట్ తీసుకునేటప్పుడు మనకి ఈ ఖర్చులు ఓపెనింగ్ మన వైపు ఉండాలండి. ఇది కొర అంచులు మన వైపు ఉండేటట్టు మార్క్ చేసుకుని ఇప్పుడు దీని మీద బ్యాక్ వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకుని
రౌండ్గా మార్క్ చేసుకుందాము. బ్యాక్ ఎలా ఉంటే అలా రౌండ్గా మార్క్ చేసుకుందాము. ఈ విధంగా మార్క్ చేసుకుని నెక్ దగ్గర చిన్న మార్కు, చంక దగ్గర ఒక చిన్న మార్కు పెట్టుకుని చూడండి, రౌండ్ గీసాం కదా, అది కూడా ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకుందాము. చేసుకుని బ్యాక్ తీసేద్దామండి. బ్యాక్ తీసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి 6 ఇంచులు ఖర్చుతోటి మనకి ఎక్కడికి ఉందో అక్కడికి లైన్ డ్రా చేసుకుందాము. ఈ విధంగా డ్రా చేసుకుని నెక్ కూడా ఇక్కడి నుంచి 6.5 7 ఇంచులు పెడుతున్నానండి. 7 ఇంచులకి మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి 3 ఇంచులు విడత పెట్టుకుంటున్నాను. అదేవిధంగా ఇది డ్రా చేసుకుని రౌండ్ తీసుకుందాము. 7 ఇంచులు డ్రా చేసుకుని పెట్టుకున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి 13.5కి మార్క్ చేసుకుని డాట్ కోసం 1 ఇంచి కిందకి మార్క్ చేసుకుందామండి. షోల్డర్ దగ్గర నుంచి మనకి ఇది లెంత్ 15 వచ్చింది కదండి. 15 వచ్చినప్పుడు మనం 13.5కి పెట్టుకోవాలి. లేదు 14 వచ్చింది అనుకోండి 13కి పెట్టుకోవాలి. అలాగా నేను దీన్ని బట్టి పెడతానండి. ఇప్పుడు కొలుద్దాం చూడండి. ఫ్రంట్ మనకి ఎంత వచ్చింది అనేది తెలిసిపోద్ది. షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి చూడండి, లాక్కుండా కొలుసుకోవాలండి. చూస్తున్నారు కదా, 13.5 కరెక్ట్గా వచ్చింది కదా. అదే 13.5 ఇక్కడ పెట్టాను. డాట్ కోసం 1 ఇంచి కిందకి పెట్టుకోవాలండి. దానికోసంగా 1 ఇంచి కిందకి పెట్టాను. టోటల్గా 14.5 పెట్టాను. ఇప్పుడు వీటిని కలుపుతూ లైన్ డ్రా చేసుకుందాము. 13.5కి మార్క్ చేసింది ఇలా కలిపి 14కి మార్క్ చేసింది సగానికి డ్రా చేసుకుందాము. అదేవిధంగా చూడండి, ఇప్పుడైతే నేను డాట్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఇంకొకసారి కొలుద్దామండి. ఫ్రంట్ చూసారా, కరెక్ట్గా సరిపోయింది కదా. ఓకే అండి, మనకి డౌట్ ఉంటే ఈ విధంగా కొలుసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడైతే షేపుల కోసం మార్క్ చేసుకుందాము. ఇక్కడ నుంచి నెక్ దగ్గర నుంచి 1/2 ఇంచి విడిచిపెట్టి అక్కడి నుంచి 5 ఇంచులకి ఒక మార్క్ చేసుకుందాము. అక్కడి నుంచి టేప్ ఫోల్డ్ చేసి సెంటర్లో ఒక మార్క్ చేసుకుందాము. ఇలా గీత గీసుకుని ఈ డాట్ పొడవు వచ్చి 2.5 అండి. 2.5కి ఈ విధంగా మార్క్ చేసుకుందాము. 5 దగ్గర నుంచి 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాం కదా. 5 ఇంచులకి అదే 5 ఇంచులకి మళ్ళీ 2.5కి మార్క్ చేసుకుని ఇది డౌన్కి మార్క్ చేసుకోవాలండి. ఈ విధంగా డౌన్కి మార్క్ చేసుకుని ఇప్పుడు మెయిన్ డాట్ కోసం 2.5కి 2.5-3కి మార్క్ చేస్తున్నానండి. 2.5-3 అలాగే సెంటర్లో మార్క్ చేసుకుందాము. ఇప్పుడు డాట్ పొడవు వచ్చి 3 ఇంచులకి మార్క్ చేసుకుందామండి. ఈ విధంగా మెయిన్ డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడి నుంచి ఈ డాట్ ఎక్కడికైతే ఉందో లైన్గా అదే లైను మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ డాట్కి ఎంత గ్యాప్ వచ్చిందో చూసుకోవాలి. మెయిన్ దీనికి 2 ఇంచులు వచ్చింది. అలాగే దీనికి 2 ఇంచులు వచ్చింది. అలాగే దీనికి కూడా 2 ఇంచులు రావాలండి. కొంచెం యువతలకు వచ్చింది. ఓకే, ఇప్పుడు
దీన్ని కలుపుకుంటూ ఇలాగా షేపు డాట్ తీసుకోవాలండి. ఈ విధంగా మనకి రౌండ్ వచ్చి ఈ విధంగా మనకి రౌండ్ షేప్ అనేది రావాలండి. దీనికి ఇలా ఈ మూడాట్లకి కూడా మనకి కరెక్ట్గా ఎన్ని ఇంచులు పెట్టుకున్నామో అన్ని ఇంచులు మనకు వచ్చినట్లయితే షేప్ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫ్రంట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇప్పుడైతే ఈ డాట్ మనం కుట్టేటప్పటికి ఇక్కడ క్లాత్ తగ్గిపోద్ది కదండి, అందుకోసంగా నేనైతే 1 ఇంచి యాడ్ చేసుకుంటున్నాను. ఇంచి యాడ్ చేసుకుని ఇక్కడి నుంచి దీనికి ఇలా లైన్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు 5 ఇంచులకి డాట్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్ ఈ విధంగా రౌండ్ చేసుకుంటూ ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ షేప్ దగ్గర నుంచి ఇక్కడికి ఇది లైన్ గీసుకోవాలండి. ఈ విధంగా లైన్ గీసుకోవాలి. చూసారు కదా, ఇది ఫ్రంట్ అండి, ఇది ఖర్చు కోసం. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే గ్యాప్ వచ్చిందో చూసుకోవాలండి ఒకసారి. ఎందుకంటే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి కదా, దానికోసంగా ఇది గ్యాప్ ఎంత వచ్చింది అనేది చూసుకోవాలి. ఇదైతే 4 ఇంచులు వచ్చిందండి. అలాగే ఇది కూడా 4 ఇంచులే వచ్చింది. ఇప్పుడు మనం షేపు 4 ఇంచుల లెక్క తీసుకోవాలండి. ఇప్పుడు డ్రా చేసిన విధంగా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా సింపుల్ అండి బ్లౌజ్ కటింగ్. కొత్తగా నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు అంతా టైలరింగే కదండి, ప్రతి ఒక్కరూ నేర్చుకుంటున్నారు. అందరికీ అర్థమయ్యేలా పెడదామని నాకు వచ్చిన పని నలుగురికి పంచుదాం అనుకున్నాను. ఈ విధంగా వేసుకుని కట్ చేసుకోవాలండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఇంకా నలుగురికి షేర్ అవుతుంది కదండి. అందరూ నేర్చుకోవాలి, అందరూ కుట్టుకోవాలండి. అందుకోసంగే ఇది ఫ్రంట్ అండి, ఇవి హ్యాండ్స్. ఇప్పుడు ఓపెన్ పట్టీలు తీసుకుందామండి. షేప్ పట్టీలు చూడండి, షేప్ బెల్ట్ కోసం ఇది మనకి 4 ఇంచులు కదండి ఉంది. చూడండి, 1/2 ఇంచి ఖర్చుతో 4.5కి తీస్తున్నాను. ఈ పొడవు కొలుసుకునేటప్పుడు షేప్ బెల్ట్ పొడవు ఎంత కొలుసుకోవాలి అనేది డౌట్ వస్తుంది కదండి, దానికోసంగా ఈ బ్యాక్ పార్ట్ ఈ విధంగా వేసి ఇది ఎంత పొడవు వచ్చిందో అంత పొడవు తీసుకుంటే సరిపోద్దండి. ఈ విధంగా వేసుకుని ఇది కూడా 4.5కి ఖర్చులతోటి స్టిచ్ చేసేటప్పటికి సరిపోద్దండి. ఇది కూడా 4.5 తీసుకుని ఇక్కడ నుంచి 4 ఇంచులకి సెంటర్లో ఒక మార్క్ చేసుకుని ఇదైతే 1/2 ఇంచి తగ్గించి 4 ఇంచులకి మార్క్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మార్క్ చేసిన విధంగా డ్రా చేసుకుందాము. ఈ విధంగా షేప్ బెల్ట్ కట్ చేసుకుందాము. మనకు స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకోవచ్చండి. తక్కువ అయితే కష్టం కదా, కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కరెక్ట్గా కట్ చేసుకుని అయితే స్టిచ్ చేసుకోవద్దండి, ఎక్స్ట్రాగానే తీసుకోండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకుందామండి, ఇది ఫ్రంట్ కని అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఓపెన్ పట్టేలకి మనకి సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇది బ్యాక్, ఇది ఫ్రంట్, ఇవి వచ్చి హ్యాండ్స్, ఇవి ఓపెన్ పట్టీలు. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.